సరస్వతి నది బయటపడింది. మొన్న ఈ మధ్యన మనం మాట్లాడుకున్నాం. ఒక ఎడారిలో రాజస్థాన్ దగ్గర బయటపడింది అన్నటువంటి విషయానికి సంబంధించి అయితే అది అందులో ఉన్నటువంటి ఒక పాయ లాంటిది మాత్రమే అని చెప్తున్నారు. టోటల్గా మరుగున పడ్డ నదుల యొక్క జాడలు అంతర్వాహిని సరస్వతి రహస్యానికి సంబంధించి ఒక కథనం చూద్దాం. రెండు వేరువేరు సంఘటనలు మరుగున పడ్డ ఒక అపురూప విషయాన్ని మళ్ళీ తెరపైకి తీసుకొచ్చినాయి. అదే సరస్వతి నది. వేదాల్లో సరస్వతి నది ప్రస్తావన ఉంది. అదే ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమంలో అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతి నది అని చెప్తారు. ఈ నది మనకు భౌగోళికంగా అనిపించదు, అయితే భూమి కింద అంతర్వాహినిగా ప్రవహిస్తోందని చెప్తారు. అయితే ఇటీవల జరిగిన రెండు సంఘటనలు సరస్వతి నది ఉనికిని ఎలా నిర్ధారిస్తున్నాయో చూద్దాం. కొద్ది రోజుల క్రితం రాజస్థాన్ ఎడారిలో రహస్య సరస్సు అనుకోకుండా బయటపడింది. జైసల్మేర్లోని మోహన్గఢ్లో ఓ రైతు తన పొలంలో ట్యూబ్ వెల్ కోసం డ్రిల్లింగ్ చేస్తుంటే అకస్మాత్తుగా భూమి నుంచి జలధార ఊరికొచ్చింది. నీటితో పాటు గ్యాస్ బయటికి రావడంతో అందరూ ఉలిక్కిపడ్డారు. అందరూ చూస్తుండగానే ఆ ప్రాంతం అంతా జలమయమైంది. ఓ పెద్ద సరస్సు ఏర్పడింది. లారీతో పాటు డ్రిల్లింగ్ మెషిన్ కూడా నీటిలో మునిగిపోయింది. ఆ ప్రాంతం అంతా నీటితో నిండిపోయింది. దీంతో స్థానికులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు అధికారులు. అదే సరస్వతి నది అని చెప్తున్నారు స్థానికులు. వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతం కూడా సరస్వతి నది ప్రవహించేదని, ఆ తర్వాత అది భూమిలోకి ఇంకిపోయిందని చెప్తారు. ఆ నదికి సంబంధించిన నీటి ఓటల నుంచే సరస్సు బయటకు వచ్చిందని స్థానికులు చెప్తున్నారు. ఇక కొద్ది రోజుల క్రితం హర్యానాలోని రాఖీ గర్హి ప్రాంతంలో పురావస్తు పరిశోధకులు తవ్వకాలు జరుపుతుంటే భూగర్భంలో కొన్ని భారీ రిజర్వాయర్లు బయటపడ్డాయి. అవి 10 అడుగుల పొడవు, 10 అడుగుల వెడల్పుతో పాటుగా 4-5 అడుగులు లోతున్నాయి. సరస్వతి నది ఉపనది అయినటువంటి దృషద్వతి నీటిని నిల్వ చేసేందుకే నాటి ప్రజలు ఈ భారీ భూగర్భ సంపులు నిర్మించారని చరిత్ర పరిశోధకులు చెప్తున్నారు. అయితే 3000 సంవత్సరాల క్రితమే దృషద్వతి, సరస్వతి నదులు క్రమేపీ ఇంకిపోతుండటంతో నీటి నిల్వ కోసం నాటి ప్రజలు ఈ వాటర్ రిజర్వాయర్లు నిర్మించారని చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ రాఖీ గర్హి ప్రాంతం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించినటువంటి ప్రాంతం. అంటే దాదాపు 5-6 వేల ఏళ్ల కాలం నాటి సింధు నది నాగరికతకు సంబంధించిన ప్రాంతం. ఇది పంజాబ్, హర్యానా, రాజస్థాన్తో పాటు పాకిస్తాన్లోని కొన్ని ప్రాంతాలు కూడా విస్తరించింది. ఇక 2018లో కూడా ఇస్రో శాటిలైట్ చిత్రాలు సరస్వతి నది ఉనికి నిర్ధారించాయి. అప్పట్లో పార్లమెంట్కి ఇస్రో సమర్పించిన పత్రాలు ఈ విషయం ఉంది. సరస్వతి నది ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రవహించేదో శాటిలైట్ ఇమేజెస్ ద్వారా ఇస్రో నిర్ధారించింది. అయితే 3000 సంవత్సరాల క్రితం వచ్చిన వాతావరణ మార్పులు, భూభౌగోళిక మార్పులతో సరస్వతి నది దాని ఉపనది అయిన దృషద్వతి ఎండిపోయి భూమిలోకి ఇంకిపోయాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అసలు ఈ సరస్వతి నది ఎక్కడ పుట్టింది, ఎక్కడ సముద్రంలో కలిసేదో చూస్తే హిమాలయాలు, మంచు పర్వతాలు ఉద్భవించిన సరస్వతి హిమాచల్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ మీదుగా ప్రవహించింది. చివరికి అరేబియా సముద్రంలో సంగమం అయినట్టు చరిత్ర చెప్తోంది. 9000 నుంచి 4000 సంవత్సరాల క్రితం వరకు సరస్వతి నది ప్రవహించిందని ఇస్రో పరిశోధనలు సూచిస్తున్నాయి. 3000 ఏళ్ల క్రితం వాతావరణ భూభౌగోళిక మార్పుల కారణంగా వర్షాలు కురవక ఎండిపోయిన సరస్వతి, దృషద్వతి నదులు ఎండిపోయాయి. ఇప్పుడు మహాకుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్ని త్రివేణి సంగమం అని కూడా పిలుస్తారు. ఇక్కడే గంగా, యమున, సరస్వతి నదులు కలుస్తాయని హిందువుల విశ్వాసం. అయితే గంగా, యమున నదులు కనిపిస్తాయి, సరస్వతి కనిపించదు. అయితే అది అంతర్వాహిని అని భూమి కింద నుంచి ప్రవహిస్తుందని చెప్తారు. రాజస్థాన్లో ఇటీవల బయటపడ్డ భూగర్భ సరస్సు, రాఖీ గర్హిలో బయటపడ్డ భారీ నీటి రిజర్వాయర్లు ఇవన్నీ సరస్వతి నది ఉనికి నిర్ధారిస్తాయని చరిత్రకారులు చెప్తున్నటువంటి మాట.